హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పొంగల్ చేస్తున్నాను. రవ్వ, గోధుమ రవ్వ, తర్వాత పెసరపప్పు, కొత్తిమీర, ఉప్పు, రుచికి సరిపడా, కాజు, మిరియాల పొడి, పసుపు, పచ్చిమిర్చి, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి నెయ్యి కూడా కొద్దిగా నెయ్యి వేస్తే బాగుంటుంది. కుక్కర్లో పెట్టాలి, చక్కగా వస్తుంది. కొద్దిగా ముందుగా నెయ్యి వేసి అన్నీ వేస్తాను. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాజు వేసాను, అవి వేగాయి. మిరియాలు, ఇవి కూడా వేసేసి రెండు బాగా వేగిన తర్వాత ఉప్పు కూడా వేసాను. ఉప్పు కూడా బాగా వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి మనకు చివరిలో ఒకవేళ అవసరం అనుకుంటే దింపే ముందు మళ్ళీ కొంచెం ఉప్పు వేసి కొన్ని నీళ్ళు అవసరం అనుకుంటే మళ్ళీ ఒక గ్లాసు నీళ్ళు వేయాలి. ఇప్పుడు వాటర్ వేస్తున్నా. ఇది వేగిపోయింది, చాలు. ఈ గ్లాస్తోనే రెండు, మూడు, ఇప్పటికైతే 4 వేసాను. మనకు అవసరం అనుకుంటే మళ్ళీ మొత్తం ఉడికిన తర్వాత కొన్ని వేసేసుకొని కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. తర్వాత నెయ్యి కూడా మళ్ళీ చివరిలో వేస్తాను. ఇప్పుడు వేసేసా కదా, కుక్కర్ మూత పెట్టేస్తున్నా. టూ విజిల్స్ వస్తే చాలు. విజిల్ అంతా అయిపోయింది. ఇంకా కుక్కర్ మూత తీస్తున్నా. తీస్తే ఇలా ఉంది. దీన్ని బాగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకుంటాను. ఒక్క నిమిషం. బాగా కలిపాక ఒక గ్లాసు నీళ్ళు వేస్తున్నాను. ఎందుకంటే గట్టిగా ఉంది కదా, వేసి బాగా స్టవ్ పెట్టేస్తాను సిమ్లో. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో ఈ చలికాలం మరీ మంచిది. కొద్దిగా నెయ్యి వేస్తున్నా, అప్పుడు వేయలేదు కదా, అందుకే ఇప్పుడు వేస్తున్నా. ఇట్లా వేస్తే మనకు ఆయిల్గా నెయ్యి బాగా పడుతుంది అన్నమాట, బాగా కనపడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వాటర్ వేసాను కదా, అందుకు మళ్ళీ కొద్దిగా సాల్ట్, కొద్దిగానే అంటే తక్కువ పడుతుందేమో అని. అంతే, పొంగల్ అయిపోయింది. ఇక తినడం ఒక్కటే ఉంది. పొంగల్ రెడీ.
పొంగల్ రెడీ అయ్యిందండి, ఇంకా తిందాము. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. గోధుమ రవ్వ లావుది, పెసరపప్పు అవి రెండు కలిపి చేస్తే మనకు ఏదైనా ఉపవాసాలు ఉన్నా అలా ఒక పూట ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మరి ఉంటాను. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.